హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇవాల్టి వీడియోలో మనం హ్యాకథాన్ అంటే ఏంటి, హ్యాకథాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అసలు హ్యాకథాన్ ఎలా కండక్ట్ చేస్తారు, మనం హ్యాకథాన్కి ఏ హ్యాకథాన్కి వెళ్ళాలి, అసలు హ్యాకథాన్కి వెళ్ళి మనం మన టీమ్ మెంబర్స్తో ఎలా వర్క్ చేస్తాం, మన రోల్ ఏంటి, ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్పెషల్లీ న్యూగా జాయిన్ అయిన బీటెక్ స్టూడెంట్స్ కోసమేనండి. ఎందుకంటే వాళ్ళకే లాట్స్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. మేజర్గా సెకండ్ థర్డ్ ఇయర్స్ వాళ్ళకి హ్యాకథాన్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది మేజర్గా ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కోసమే. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హ్యాకథాన్ అంటే ఏంటి? సో చాలామందికి హ్యాకథాన్ అంటే అదేదో హ్యాక్ చేయాలి, మనకి రాదు, దానికి చాలా కోడింగ్ అవసరం ఉంటుంది అని అనుకుంటారు. హ్యాకథాన్కి రియల్ మీనింగ్ ఏంటంటే హ్యాక్ ప్లస్ మ్యారథాన్ అనమాట. ఇది ఒక కాంపిటీషన్ బేస్డ్ ఈవెంట్. సో ఇది హ్యాక్ చేయడం కాదండి, ఒక ప్రోటోటైప్ ఆర్ ఒక డెవలప్మెంట్ చేయడం. సో అది ఏ బేస్డ్ మీద ఉంటుంది అనేది చెప్తాను. హ్యాకథాన్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్. మీరు హ్యాకథాన్ ఆన్లైన్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంకోటి ఆఫ్లైన్ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో కూడా కొన్ని ఉంటాయి, లైక్ 24 hours హ్యాకథాన్, టైమ్ లిమిట్స్ హ్యాకథాన్స్ ఉంటాయి, 24 hours, 48 hours. సో ఇలా ఉంటాయి. సో మనం దేన్ని మీద వెళ్తామంటే థీమ్ బేస్డ్ మీద. అంటే ఫర్ సపోజ్ సస్టైనబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఉంది, దాని మీద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక సర్టెన్ టైం అనేది పెడతారు. ఆ టైంలో మనం ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యొక్క ప్రోటోటైప్ ఆర్ దాని యొక్క సొల్యూషన్ని ఫైండ్ చేయడమే ద రియల్ మీనింగ్ ఆఫ్ హ్యాకథాన్ అండి. దీంట్లో మీకు ఒక టీం ఉంటుంది. ఆ టీమ్ మేబీ ఇట్స్ 4-5 members, 6-7, ఇట్ డిపెండ్స్ అపాన్ హ్యాకథాన్ యొక్క రూల్స్. వాళ్ళు రూల్స్ పెడతారు, టీంలో ఇంతమంది ఉంటారు అని. దాని బేస్డ్ మీద మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి హ్యాకథాన్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో ఏమేమి జరుగుతుందంటే, టాపిక్ ఇస్తా అన్నాను కదా, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. సో ఆ టాపిక్స్, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద మీ యొక్క గ్రూప్ కూర్చొని ఆ టైం లిమిట్ లోపలే వేరే వాళ్ళు, అంటే దాని మీదే వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. మీకు కాంపిటీషన్గా ఇంకో టీం కూడా ఉంటుంది. సో వాళ్ళని కంపీట్ చేస్తూ దాని యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడమే హ్యాకథాన్. సో ఆ ఫైండ్ అవుట్ చేయడంలోనే మీకు చాలా అంటే చాలా నేర్చుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు వెబ్సైట్ బిల్డింగ్ రాదు, వెబ్సైట్ ఎప్పుడు బిల్డ్ చేయలేదు, ఈ హ్యాకథాన్లో మీ ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి వచ్చి ఉంటుంది, లేకపోతే ఎవరికి రారు. అది మీరు ఆ టైంలో కూర్చొని ఆ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలి అని నేర్చుకొని బిల్డ్ చేసేస్తారు. సో ఏది రాకపోయినా హ్యాకథాన్కి వచ్చి నేర్చుకోవచ్చు. హ్యాకథాన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టికల్ సొల్యూషన్స్. మీరు అదే క్లాసెస్ విని బుక్లో రాసుకొని ఏదో వెళ్తూ ఉంటారు, గో విత్ ఫ్లో అని ఆ అకాడమిక్స్తో పాటే వెళ్తుంటారు. కానీ మీకు ద రియల్ ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు ఎప్పుడు చేసి ఉండరు. సో కంపెనీస్ చూస్తారు, అంటే లైక్ వీడు ప్రాక్టికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అని కంపెనీస్ చూస్తారు. సో మనం అందరికన్నా డిఫరెంట్ ఉండాలంటే మనం ఇలాంటి హ్యాకథాన్స్కి పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. మీకు మొన్న హ్యాకథాన్ మా వివిఐఎస్సి తరపున 24 hours హ్యాకథాన్ జరిగింది. నేను దాని వ్లాగ్ అనేది పెట్టాను, ఇంకా చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి. సో ఆ హ్యాకథాన్లో మేము 3 domains అనేది పెట్టాం, లైక్ 3 teams ఫర్ 3 branches. థీమ్స్ వచ్చేసి ఒకటే, కాకపోతే బ్రాంచెస్కి సపరేట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాం. దాని మీద వాళ్ళు కూర్చొని 24 hours దాని మీద అంటే ఎలా అంటే దాని మీదే కూర్చొని దాని మీదే వర్కౌట్, స్లీప్ కావాలంటే కొంచెం బ్రేక్ అలా తీసుకొని 24 hours దాని మీదే వాళ్ళు ఫోకస్ చేశారు. సో ఇది మొన్న మా కాలేజ్లో జరిగిన హ్యాకథాన్. అండ్ నేను సపరేట్గా ఇంకో హ్యాకథాన్కి వెళ్ళాను.
అది నేను ఏయూ వ్లాగ్ ఎవరైతే చూడలేదో సో అది చూసేయండి. ఆ హ్యాకథాన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఏయూ వ్లాగ్. నా ఛానల్‌లో ఫస్ట్ వ్లాగ్ అదే. అండ్ ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు బెనిఫిట్స్ గురించి మీకు చెప్తాను. సో హ్యాకథాన్ ఓకే. జాయిన్ అవుతాం, నేర్చుకుంటాం. నేర్చుకోవడం ఒకటేనా? కాదండి. మీకు రివార్డ్స్ కూడా ఉంటాయి. కొన్ని హ్యాకథాన్స్ ఏంటంటే రివార్డ్ బేస్డ్ మీద ఉంటాయి. లైక్ క్యాష్ మనీ కానివ్వండి ఆర్ సమ్ యాక్సెసరీస్ కానివ్వండి. ఇలా రివార్డ్ బేస్డ్ మీకు రివార్డ్స్ వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు గెలిస్తే. అండ్ సెకండ్ థింగ్, మీకు సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. అది గ్లోబల్లీ సర్టిఫైడ్ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. అది మీరు రెజ్యూమ్‌లో కూడా వాడుకోవచ్చు. థర్డ్ అండ్ మోస్ట్ థింగ్, నెట్వర్కింగ్ అనేది మీరు పెంచుకోవచ్చు. మీరు మీ టీంలో నలుగురు, ఐదుగురు మీకెవరో తెలీదు. కానీ మీరు జాయిన్ అయ్యారు. సో వాళ్ళ నుంచి నెట్వర్కింగ్ వస్తది. మీకు ప్లేస్‌మెంట్ అప్పుడు అంటే లైక్ థర్డ్, ఫోర్త్ ఇయర్ అప్పుడు మీకు అనిపిస్తది. అర్రే అబ్బా! ఎవరో ఒకళ్ళు మంచి కంపెనీలో ఉన్న ఫ్రెండ్ నాకు హెల్ప్ అయ్యి ఉంటే ఎంత బావుండురా అని. సో మీరు అలాంటి ఫ్రెండ్స్‌ని ఇలాంటి హ్యాకథాన్స్‌లో మీరు చూడొచ్చు. లైక్ మీరు బిల్డ్ చేయొచ్చు నెట్వర్కింగ్. సో ఇలా నెట్వర్కింగ్ పెరుగుతది. అసలు ద రియల్ బిల్డింగ్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది మీరు హ్యాకథాన్‌లో నేర్చుకుంటారు. ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. సో అవి చేయాలి. అండ్ మోస్ట్ ఎంఎన్‌సి కంపెనీస్ వెతికే స్కిల్స్ మొత్తం నేర్పించేదే హ్యాకథాన్ అండి. సో షార్ట్ టైమ్‌లో మోస్ట్ ఎఫిషియంట్ అవుట్‌పుట్ అనేది ఈ హ్యాకథాన్‌లో మీరు నేర్చుకుంటారన్నమాట. సో ఇలా కంపెనీస్ కూడా ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళ కోసమే చూస్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే హ్యాకథాన్స్ కంపెనీస్ కూడా కండక్ట్ చేస్తారు. మీరు అలాంటి వాటిని కూడా కండక్ట్ అవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ బేస్డ్ ఉంటాయి. గవర్నమెంటే హ్యాకథాన్స్‌ని కండక్ట్ చేస్తాయి. ఈ హ్యాకథాన్స్‌ని కండక్ట్ చేసే వాళ్ళు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ చెప్పాను. కొన్ని ఎంఎన్‌సి కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళు హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. మీ కాలేజ్‌లో సమ్ టెక్నికల్ బాడీస్ ఉంటాయి. వాళ్ళు హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఒక హ్యాకథాన్‌కి వెళ్ళే ముందు ఆ హ్యాకథాన్ యొక్క థీమ్ ఏంటి ఫస్ట్ అది కనుక్కోండి. థీమ్ కనుక్కున్న తర్వాత దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ముందే రివీల్ చేస్తే ఎవరు చేయరు, మ్యాక్సిమం ఆన్ ద స్పాటే చేస్తారు. చేస్తే ఒకవేళ ముందు చేస్తే దానికి కంపెనీస్ మన స్టూడెంట్స్‌తో కాదు, కంపెనీస్ ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి అవుట్‌పుట్ అనేది ఇచ్చి ఉంటారు. దానికి మనం డిఫరెంట్‌గా ఎలా చేయాలి? దానికన్నా మనం ద బెస్ట్ ఎలా ఇవ్వాలి? సో ఇలా ముందుగానే ప్రిపేర్ అయ్యి హ్యాకథాన్‌కి అటెండ్ అవ్వాలండి. మీరు మీ టీమ్ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది ఫస్టే చూసుకోవాలి. ఎవరికి ఎంత వచ్చు, ఒకడికి ఏం రాదు. సో వాడికి మనం నేర్పియాలి. ఇంకొకడు ఆల్రెడీ హ్యాకథాన్‌కి పార్టిసిపేట్ అయ్యి హ్యాకథాన్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటాడు. వాడి నుంచి మనం ఎక్స్‌పీరియన్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇలా మీ టీమ్‌లో ఎక్కువగా నేర్చుకునే వాళ్ళకన్నా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళనే ఇంక్లూడ్ చేయండి. ఇఫ్ మేము ఖచ్చితంగా గెలవాల్సిందే అన్నప్పుడు మీ సీనియర్స్ కానీ ఆర్ తెలిసిన ఫ్రెండ్‌కి కానీ మీ టీంలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. అంటే మీ టీంలో కలిసి వర్క్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. సో అలా మీరు గెలుస్తారు. ఆర్ మీరు ఎవరికీ తెలీదు, ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్తున్నాం, అబ్జర్వ్ చేయండి వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు హ్యాకథాన్‌లో అని. సో ఇలా మీరు నేర్చుకోవచ్చు అలా. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీరు మీ ది బెస్ట్ ఇవ్వగలరు. సో ఈ వీడియోలో ఆఫ్‌లైన్ హ్యాకథాన్ అంటే ఏంటి అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటాం అన్నది మాత్రమే చెప్పానండి. ఆన్లైన్ హ్యాకథాన్ గురించి ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి. రేపు ఇంకో కొత్త వీడియో ఆర్ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.